ఏపీలో ఒక్కటే మీడియా, అదే పచ్చ మీడియా. వాళ్ళు చూపించిందే నిజం, వాళ్ళు ఏది చేస్తే అదే ప్రచారం. అందుకే గోబెల్స్ లాగా జగన్ పై విష ప్రచారం చేసి ఓడించారు. పచ్చ కళ్లద్దాల పెట్టి మాయ చేసి చంద్రబాబు కూటమిని గెలిపించారు. అయితే ఇప్పటి వరకు ఎవరు పచ్చ మీడియాను టచ్ చేసి సాహసం చేయలేదు. టచ్ చేసిన వేణుస్వామి లాంటి వారిని పచ్చ మీడియా ఆడుకుని కేసుల పాలు చేసింది, పరువు తీసింది. కానీ స్వతహాగా జడ్జి కమ్ లాయర్ అయిన జడ్ స్టెవెన్ ఇప్పుడు తగులుకున్నారు. పచ్చ మీడియాను బట్టలిప్పి బరవాతల నిలబెట్టేశారు. జడ్ స్టెవెన్ తెలుగు పచ్చ మీడియాపై నిప్పులు చెరిగారు. ఏబిఎన్ టీవీ5 మీడియాలో బయటకు రావాలని, జగన్ను తిట్టడం ఆపేసి చంద్రబాబును మోయడం తగ్గించాలని బుద్ధి జ్ఞానం ఉందా ఈ ఛానల్స్ కు అని జడ్ స్టెవెన్ నిలదీశారు. కడుపుకు అన్నం తింటున్నారా అని పచ్చ మీడియాను స్టెవెన్ నిలదీశారు. 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్షానికి పరిమితమైన జగన్ తప్పులను వెలికి తీయడం కంటే ఇప్పుడు అవన్నీ ఎందుకని ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చకు పెట్టాలని జడ్ స్టెవెన్ సవాల్ చేశారు. ఆరోగ్యశ్రీ ప్రైవేటు పరం, ఆర్టీసీలో మహిళలకు ఉచితపై చర్చ పెట్టాలని టీవీ5 ఏబిఎన్లను నిలదీశారు. ఇన్నాళ్లు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మీడియా ఇప్పుడు చంద్రబాబును పరిరక్షించే మీడియాగా మారిపోయిందా అని జడ్ స్టెవెన్ ఈ పచ్చ మీడియాను ఉతికారేశారు. సో నేడు దానికి స్టక్ అయిపోయి ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా గొప్ప పేరు తెచ్చింది, అప్పుడు చాలా ఫన్నీగా ఉండేది. మీడియా కూడా అక్కడే స్టక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు 2024 జూన్ 11 తర్వాత. ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయింది. నేనేమంటానంటే ఆ రెండు మీడియాలని బయటికి రండి, ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి. ఎందుకంటే మీరు మీడియా కాబట్టి, మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి. అరే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు. బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా కనీసం? అసలు మనం తినేది అన్నమే కదా, కడుపుకి అన్నమే కదా తినేది. 11 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు, ఆయన చేసినవి ఇప్పుడు ఎందుకు? రండి, ఇదిగో పబ్లిక్ ఉపయోగపడే అంశాలని మీరు చర్చించండి. పబ్లిక్ ఉపయోగపడే అంశాలు కొన్ని వందల, ఇప్పటికీ ఈ ప్రభుత్వం 3 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మీకు అమ్మఒడి ఇవ్వాల, దాని మీద చర్చ పెట్టండి. ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడిన నెలకు 1500 ఇస్తానన్నారు, అది ఇవ్వాల, చర్చించండి. రేపు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తున్నాడు, దాని మీద చర్చించండి. ఆర్టీసీలో మొత్తం నాశనం చేశాడు, ఉచిత పథకం మహిళలకి ఉచిత రవాణా ఇవ్వటం కష్టమంటున్నారు, దాని మీద చర్చించండి. దాని మీద చర్చలు మానేసి వాడెవడో స్వామి అంట, వీడెవడో గత ప్రభుత్వంలో వీడియో కాల్ మాట్లాడాడంట, వీటి మీద పెట్టుకొని మీరు నిన్నటి వరకు మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం పోరాడిన మీడియానా, ఈరోజేమో ప్రభుత్వం సంరక్షించే మీడియానా? మీ ఎజెండా క్లియర్గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది, మీరు నిజంగానే ఫెవికాల్ లాగా అక్కడ స్టక్ అయిపోయిన ఆ మీడియా, ఆ పార్టీకి సంబంధించిన కొమ్ముగాసే వ్యక్తులా మీరు అని. మీ యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని విమర్శించటంలా మీకు అప్పీల్ చేస్తున్నా. ఎందుకు అంటే మీకు ప్రజా సమస్యల్ని పరిరక్షించాలి, అడ్రస్ చేయాలనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి ఫోర్త్ ఎస్టేట్గా మీరు మీడియా అని పేరు పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేయాల్సింది. నేను గత 3 నెలల నుంచి చూస్తున్నా, ఒక్క ఐటమ్ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలని వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని.